మస్తు తింటున్నా అయినా నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, నేను మస్తు కడుపు పెట్టుకుంటున్నా అయినా కానీ ఫ్యాట్ లాస్ అవ్వట్లేదు. ఇలా అప్రాక్సిమేషన్లో ఇమాజినేషన్లో చేసుకుందాము అంటే అస్సలు కుదరదు ఈ జర్నీకి మాత్రం. ఎందుకు అంటే నువ్వు దారి నెంబడి పోయేటప్పుడు ఓ బజ్జీలు కడుపులు వేద్దాం, మళ్ళీ ఇంకొంచెం ముందు పోగానే ఒక సాఫ్ట్ డ్రింక్ వేద్దాం, వీటిని కూడా క్యాలరీస్ కింద కన్వర్ట్ చేసుకొని ఓకే ఇలా క్యాలరీస్ సరిపోయినాయి, లేదా సరిపోకపోతే ఇంకొంచెం ఇంటికి వెళ్ళి స్వీట్ తిందాం, ఇలాంటి అస్సలు పనికిరాదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఓకే ఇవాళ ఎక్కువ తినేసినాం కదా రేపు కొంచెం తక్కువ తిందాం, మళ్ళీ ఎల్లుండి ఎక్కువ తిందాం అవతల ఎల్లుండి కొంచెం తక్కువ తిందాం, ఓకే వీక్లీ ఒకరోజు ఉపవాసం చేసి 3 రోజులు మంచిగా తిందాం. ఈ ఇమాజినేషన్లో అప్రాక్సిమేట్గా చేసేటి ఈ జర్నీకి అస్సలు పనికిరావు. ఓకేనా? ఖచ్చితంగా ఒక క్యాలిక్యులేషన్, యాక్యురేట్ క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. అండ్ ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవ్రీ డే కూడా నువ్వు చేసే పని నీ డైట్ని ఇబ్బంది పెడుతుంది, నీ డైలీ లైఫ్ని కంట్రోల్ చేయకపోతే మాత్రం, నువ్వు వాటిని కంట్రోల్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అవి నిన్ను కంట్రోల్ చేస్తాయి. థ్యాంక్ యూ.